ఋషికొండపై నిర్మించిన అద్భుత ప్రభుత్వ భవనాలు కనిపిస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే పాత రాజకీయానికి తెరతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాసనసభ సాక్షిగా ఇవి పర్యాటక శాఖకు చెందిన ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తూనే ప్రజల్లోకి వచ్చాక మాత్రం జగన్ ప్యాలెస్ అంటూ రాజకీయ విమర్శలకు దిగడం కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయికి తగ్గట్లుగా నిర్మాణాలు చేస్తే వాటిని ఎలా వినియోగించాలో కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఋషికొండ భవనాలు వాటి నిర్మాణాలు అద్భుతమని సాక్షాత్తు సీఎం చంద్రబాబే చెప్పారు. అద్భుతమైన జపాన్ టెక్నాలజీతో భవనాలను నిర్మించారని ఆయన ఒప్పుకున్నారు. అసెంబ్లీలో అవి పర్యాటక శాఖకు చెందిన భవనాలే అని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ప్యాలెస్ అంటూ మాయమాటలు చెబుతోంది. జగన్ కోసం కట్టుకున్నారని మంత్రుల కమిటీ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఋషికొండపై అత్యాధునిక ప్రమాణాలతో ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనాలను ప్రజల ప్రయోజనాలకు వినియోగించే దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ పేరుతో మరోసారి రాజకీయ రచ్చకు తెరతీసింది. సీఎం నుంచి మంత్రుల వరకు రావటం, ఆ భవనాలను చూడటం, గత ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లడం తప్ప చేసిందేమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆ భవనాల వినియోగం వారికి చేత కావటం లేదు. మంత్రుల మాట అటుంచితే సీఎం చంద్రబాబు విజనరీ అని డబ్బాలు కొడతారు. అలాంటి వ్యక్తి 10 ఎకరాల్లో ఉన్న అద్భుతమైన భవనాలను ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సులు, ఉన్నత స్థాయి సమావేశాల నిర్వహణకు అనువుగా ప్రభుత్వానికి సొంతంగా అత్యాధునిక వసతి సముదాయం అవసరమనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని చెబుతున్నారు. సముద్ర తీరానికి ఆనుకొని పచ్చని ప్రకృతి మధ్య నిర్మించిన ఈ భవనాలు విశాఖకు కొత్త గుర్తింపుగా నిలుస్తాయని భావిస్తున్నారు. అయితే రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ఈ నిర్మాణాలను రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం సరికాదని, వాటిని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని విశాఖ వాసులు సూచిస్తున్నారు. అభివృద్ధి, ఆస్తుల సృష్టిపై చర్చించాల్సిన చోట రాజకీయ అక్కసు ప్రదర్శించడం తగదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఋషికొండ భవనాలను ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలపైనే దృష్టి పెట్టడం చూస్తుంటే భవనాల వినియోగం కంటే దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రభుత్వ భవనాలను సక్రమంగా వినియోగించాలని అంతా కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.